పెసరపప్పు వడలు. పెసరపప్పుని ముందుగా 5-6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎల్లిపాయలు, రుచికి సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేయాలి. ఇదంతా మిక్సీ పట్టిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న చిన్న వడల్లాగా వేసి మంచి లో ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత వాటిని ఇంకో వైపు తిప్పుకొని మళ్ళీ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే చాలా క్రిస్పీగా టేస్టీగా తినడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, టేస్టీగా తినడానికి కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా.